హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. బిల్ గేట్స్ అపర కుబేరుడు ఆయన ఆంధ్రప్రదేశ్ వచ్చారండి. ఆంధ్రప్రదేశ్ రావడంతో గతంలో చాలా చంద్రబాబు నాయుడికి ఆయనకి మంచి ఫ్రెండ్షిప్ ఉంది, అందుకని ఆంధ్రప్రదేశ్ వచ్చారు. గతంలో కూడా హైదరాబాద్ అప్పుడు ఆయన వచ్చారు, సైబరాబాద్ స్టార్టింగ్ అప్పుడు ఆయన వచ్చారు. మొత్తం మైక్రోసాఫ్ట్ అప్పుడు ఏపీకి రావటంలో, అంటే ఉమ్మడి ఏపీకి రావటంలో చంద్రబాబు నాయుడు చాణక్యం పనిచేసింది. బిల్ గేట్స్ అక్కడ హైదరాబాద్ వచ్చాడు కాబట్టి ఈరోజు హైదరాబాదులో, తెలంగాణలో, ఎంటైర్ ఏపీలో సాఫ్ట్వేర్ పెరగడంలో కావచ్చు, చాలామంది ఈవెన్ దో కంప్యూటర్ వాడటంలో కావచ్చు, ఆయన వల్లే, చంద్రబాబుకు ఆయనకి ఉన్న ఫ్రెండ్షిప్ వల్లే వచ్చిందని చెప్పి ఇక ఒక వర్గం మీడియా విపరీతంగా కోడేగి వస్తుంది. ఇదొక ప్రపంచ వింతలాగా, ఇదొక గొప్ప అద్భుతంలాగా దీన్ని చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ సీన్ కట్ చేస్తే నాణ్యానికి మరోవైపు అత్యంత భయంకరమైన విషయాలు దాగున్నాయి. ఈరోజు నిన్న బిల్ గేట్స్ని తీసుకొచ్చి ఆయనకి పునుగులు తినిపించారు. సరే, పునుగులు అంటే పాపం అక్కడ ఆయన దొరకవు కాబట్టి వీళ్ళు పునుగులు పెట్టారేమో, మంచి విషయమే. పాపం చట్నీ బాగుందో లేదో మనకు తెలియదు, కానీ పునుగులు తినిపించి వీళ్ళు తయారు చేసిన ఒక యాప్ చూపించారు ఆయనకి. ఆర్టీజీఎస్ అనే ఒక యాప్, ఫార్మింగ్లో ఆ యాప్ని యూజ్ చేసి ఎలాంటి అద్భుతాలు చేస్తున్నామని చెప్పి చూపించారు. ఇది ఎలా ఉంటుందంటే హనుమంతుడి ముందు కుప్పిగంతులాడారంటారు చూసారు, అట్లాగా అసలు మైక్రోసాఫ్ట్ అధినేత ఆయనకి వీళ్ళు ఒక యాప్ చూపించి యాప్ గొప్పతనం గురించి ఆయనకి చెప్పే ప్రయత్నం చేశారు. ఇంతకన్నా హాస్యాస్పదం ఏమన్నా ఉందా? అసలు ఎవరు ఈ బిల్ గేట్స్? ఎందుకు ఇంత గొప్ప విషయంగా చెప్తున్నారంటే ఆయన ఇండియాకి వచ్చాడు, ఇండియాలో అమరావతికి వచ్చాడు, చంద్రబాబు నాయుడికి మంచి ఫ్రెండ్ అవ్వటం వల్లే వచ్చాడు. దానివల్ల కొన్ని వేల కోట్ల పెట్టుబడులు అమరావతికి వచ్చేస్తాయి, ఇంకా ఆంధ్ర రాష్ట్రం డెవలప్ అయిపోద్ది, ఎక్కడికో వెళ్ళిపోద్ది అని చెప్పి ఒకటే ప్రాపగాండా జరుగుతూ ఉంది నిన్నటి నుంచి. కానీ దీని వెనుక దాగి ఉన్న అత్యంత భయంకరమైన కఠినమైన వాస్తవం మరొకటి ఉంది. ఎప్స్టీన్ ఫైల్స్. ఈ మధ్యకాలంలో ఎక్కడ విన్నా, ఎక్కడ చూసినా వినిపిస్తున్న పదం ఇది. ఎప్స్టీన్ ఫైల్స్ అంటే చిన్న చిన్న బాలికల్ని, చిన్న చిన్న పిల్లల్ని సెక్షువల్ అబ్యూస్ చేస్తూ వాళ్ళ సెక్షువల్ నీడ్స్ కోసం ఉపయోగించుకున్న అనేక మంది పెద్దల చరిత్రలు బయటపెట్టిన ఈ ఎప్స్టీన్ ఫైల్స్, అనేక మంది పెద్దల చీకటి బాగోతాలు బయటపెట్టింది ఈ ఎప్స్టీన్ ఫైల్స్. దాంట్లో ప్రముఖంగా ఉన్న వ్యక్తి ఎవరయ్యా అంటే ఈ బిల్ గేట్స్. ఈ బిల్ గేట్స్ దాంట్లో ప్రముఖంగా ఉండని చెప్పి ఎప్స్టీన్ ఫైల్స్లో ఆయన పేరు బయటకు వచ్చిన తర్వాత, ఎప్స్టీన్ ఫైల్స్లో ఆయన వీడియోలు బయటకు వచ్చిన తర్వాత ఏకంగా సొంత భార్యే మిలిందా గేట్స్ బిల్ గేట్స్ వదిలేసి వెళ్ళిపోయింది. ఈ విషయం తెలియదు అనుకుంటా, తెలిసే ఉంటుంది ఇదంతా. దీంతోపాటు మరొక అత్యంత భయంకరమైన విషయం ఏందయ్యా అంటే మన ఆడపిల్లల్ని గినియా పందులు అన్నాడండి. అంటే వీళ్ళు ప్రయోగశాల కోసం వాడుకునే పందులు, ఎలుకలతో మనల్ని పోల్చాడు ఆయన గతంలో. ఎప్పుడు జరిగింది ఇదంతా అంటే 2009లో పాత్ అనే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు వీళ్ళు. పాత్ అంటే ప్రోగ్రామ్ ఫర్ అప్రాప్రియేట్ టెక్నాలజీ ఇన్ హెల్త్ అనే దీంతో ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేశారు. దేనికోసం ఈ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేశారే అంటే, ఈ స్వచ్ఛంద సంస్థ ఎవరు ఏర్పాటు చేశారే అంటే బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఇది దేనికోసం ఏర్పాటు చేశారు? ఈ పాత్ అంటే హెచ్పివి అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు వస్తాయి కదా, సో ఆ క్యాన్సర్లకి టీకా కోసం చేసే ఒక ప్రయోగం అనమాట. ఈ ప్రయోగానికి క్లినికల్ ట్రయల్స్ కావాలి, ఈ ప్రయోగానికి బోల్డంత డబ్బులు కావాలి. ఎట్లాగాని ఆలోచిస్తున్న టైంలో వీళ్ళు ఎంటర్ అయ్యారు. బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ వాళ్ళు ఎంటర్ అయ్యి ఈ పాత్ అని ఒకటి పెట్టారు. అంటే ప్రోగ్రామ్ ఫర్ అప్రాప్రియేట్ టెక్నాలజీ ఇన్ హెల్త్ అని చెప్పి ఈ పాత్ ఏం చేసింది, మన ఐసీఎంఆర్తో కలిసింది. అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్తో వీళ్ళు చేతులు కలిపి భారీ ఎత్తున డబ్బులు అయితే వచ్చాయి ఈ ప్రయోగాలు చేయడానికి. మరి డబ్బులు వచ్చాయి, మరి క్లినికల్ ట్రయల్స్ ఎవరి మీద చేయాలి? అప్పుడే బిల్ గేట్స్ అన్న అత్యంత భయంకరమైన మాట ఏంటంటే, ఇండియన్స్ గినియా పందులు లాంటి వాళ్ళు, వీళ్ళ మీద మనం ఇండియా ఒక ప్రయోగశాల, ఇక్కడ మనుషుల్ని పందులతో, ఎలకలతో పోల్చాడు వాడు బిల్ గేట్స్ అనేటోడు. సో ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చారు. అక్కడ ఏం జరిగింది అప్పుడు? వీళ్ళంతా కలిసి హెచ్పివి వ్యాక్సిన్ అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా చేసే వ్యాక్సిన్స్, ప్రయోగాల వ్యాక్సిన్స్ ఖమ్మం, భద్రాచలం ఇట్లాంటి ఏజెన్సీ ఏరియాల్లో కొన్ని వేల మంది బాలికలకి ఆ వ్యాక్సిన్స్ ఇచ్చారు క్లినికల్ ట్రయల్స్ పేరుతో. ఎంతోమంది తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యారు. ఒక 7 నుంచి 10 మంది, అంటే అఫీషియల్ లెక్కలు ఇవ్వండి మళ్ళీ ఇక్కడ అంతా కూడా, ఒక 7 నుంచి 10 మంది చనిపోయినట్టు కూడా వార్తలు ఉన్నాయి. ఎంతోమందికి, కొన్ని వేల మందికి ఆ వ్యాక్సిన్లు ఇచ్చారు. కనీసం అసలు ఏం జరుగుతుంది, ఎందుకు వ్యాక్సిన్లు ఇస్తున్నారు అని కనీసం వాళ్ళకి అవగాహన లేదు. పిల్లలకి, తల్లిదండ్రులకు కూడా అవగాహన లేదు. హాస్టల్ వార్డెన్లకి కోట్లల్లో డబ్బులు ఇచ్చి తల్లిదండ్రులతో సంతకాలు చేయించుకున్నారు. మాకు ఇష్టానుసారంగా మేము ఒప్పుకుంటున్నాం దీనికి అని. అసలు ఎందుకు వాళ్ళు సంతకం చేస్తున్నారో, ఏం జరుగుతుందో కూడా కనీసం ఆ పిల్లలకి, వాళ్ళ తల్లిదండ్రులకి తెలియకుండా ఒక రకమైన కుట్ర బన్ని వాళ్ళలో వేల మంది ఆడపిల్లలకి ఆ వ్యాక్సిన్లు ఇచ్చారు.
ఎంతోమంది ఆడపిల్లలు దానివల్ల అనారోగ్యానికి గురై చనిపోతే పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తే ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది. దానిపైన సుప్రీంకోర్టులో కేసులు కూడా ఉన్నాయి. అక్కడి నుంచే ఈ క్లినికల్ ట్రయల్స్ మరింత కట్టుదిట్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. అలాంటి ఒక కరడుగట్టిన వ్యక్తి బిల్ గేట్స్. దాంతోపాటుగా చాలా పకడ్బందీగా చాలా ప్లాన్డ్గా గమనిస్తే కనుక ఏదైతే కోవిడ్ వ్యాక్సిన్ రావడానికి ఒక 1 year ముందు బిల్ గేట్స్ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఒక భారీ పాండమిక్ రాబోతుంది అనే కొన్ని రకాల వ్యాఖ్యలు చేశాడు ఆయన. దాంతోపాటుగా ఏదైతే బయో అనే కంపెనీ దానికి వ్యాక్సిన్ తయారు చేసిందో, వ్యాక్సిన్ కనిపెట్టిందో, ఆ కంపెనీలో బిల్ గేట్స్ అప్పటికింకా కోవిడ్ స్టార్ట్ కాకముందే 6 నెలల ముందే ఆ కంపెనీలో దాదాపు 50% షేర్లు కొన్నాడు బిల్ గేట్స్. అంటే ఒక భయంకరమైన ప్రయోగానికి ప్రపంచాన్ని మొత్తం వాడుకున్న ఒక క్రూరుడు బిల్ గేట్స్. అలాంటి బిల్ గేట్స్ని ఇండియా వచ్చాడు. ఇండియా రావడమే, ఇండియాకి తీసుకురావడమే పెద్ద తప్పు అనుకుంటే చంద్రబాబు నాయుడు ఏదో గొప్పోళ్ళలాగా తోపులాగా ఆయన తీసుకొచ్చి అందరినీ చూపించి మన పంట పొలాలు మన అన్నీ చూపించి పునుగులు పెట్టి పంపించారు. అంటే హెచ్పివి వ్యాక్సిన్ కోసం కొన్ని వేల మంది జీవితాలతో ఆడుకున్న ఒక క్రూరుడు, కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ కోసం కొన్ని లక్షల మంది జీవితాలతో ఆడుకున్న ఒక రక్త పిశాచి, అలాంటి వాడిని గొప్పోడు దేవుడు ఆయన వస్తే మొత్తం ఇండియా అంతా మారిపోద్ది, ఆంధ్రప్రదేశ్ చరిత్ర మారిపోద్ది, ఆంధ్రప్రదేశ్ వెలిగిపోద్ది అని చెప్పి తీసుకొచ్చి ఏం ప్రయోగం చేయబోతున్నారు? మళ్ళీ ఎవరి జీవితాలు నాశనం చేయబోతున్నారు? పవన్ కళ్యాణ్ గారు మీరు ఎప్పుడు చెప్తుంటారు కదా 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు, 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అని. మరి ఇప్పుడు ఎందుకోసం బిల్ గేట్స్ని తీసుకొచ్చారు? ఏ ప్రయోగాల కోసం తీసుకొచ్చారు? ఎవరి మీద ప్రయోగిస్తానికి తీసుకొచ్చారు? ఎంతకు అమ్ముడుపోయారు? వీటన్నిటికి కూడా మీరు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఎప్స్టీన్ ఫైల్స్లో బిల్ గేట్స్ పేరు రాగానే మనోడి యొక్క నిజాలు బయటపడగానే వాళ్ళ భార్య చీగొట్టి వదిలేసి వెళ్ళిపోయింది. అలాంటి ఒక వ్యక్తిని, అలాంటి ఒక క్రూరుని మీరు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి పునుగులు తినిపించి మన పొలాలు మన అందరినీ చూపించారంటే దేనికి దారి తీయబోతున్నారు మీరు? ఏ కుట్రకి పన్నాగం పన్నబోతున్నారు మీరు? రక్తానికి మరిగిన ఒక రక్త పిశాచిని మీరు ఈరోజు అమరావతి తీసుకొచ్చారు. అనేక మంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్న ఒక క్రూరుణ్ణి ఈరోజు మీరు ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చారు. అనేక మంది బాలికలతో వాళ్ళని సెక్షువల్గా అబ్యూజ్ చేసి వాళ్ళని హెరాస్ చేసి లైంగిక కోరికలు తీర్చుకున్న ఒక కామాంధుని ఈరోజు మీరు తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఏదో గొప్పోళ్ళలాగా, ఏదో పెద్ద మేధావిలాగా, ఏదో చేసేసినట్టుగా మీరు ఈరోజు ఎలివేషన్లు మొత్తం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళ డేటా ఆయన చేతిలో పెట్టారు మీరు ఈరోజు. ఆ డేటాను ఏ విధంగా ఉపయోగిస్తాడు బిల్ గేట్స్? ఎలాంటి ప్రయోగాలు చేయబోతున్నాడు? ఎటువంటి పరిణామాలకు దారితీయబోతుంది అనేది మీకు అనవసరం. మీకు కావాల్సింది ఏంటంటే బిల్ గేట్స్ని చంద్రబాబు తీసుకొచ్చాడు, తోపు తురుం చంద్రబాబు, దేశం మొత్తం మన వైపు తిరిగి చూస్తుంది. మరి మిగతా దేశాలు ఎందుకో బిల్ గేట్స్ని రానివ్వట్లేదు? సొంత భార్య, కట్టుకున్న భార్య చీ అనేది గెంటేసినోండి మీరు పెద్ద తీసుకొచ్చి ఫ్లవర్లు కప్పి బొకేలు ఇచ్చి పునుగులు తినిపించి మీ యాపులు చూపించి ఇది పైకి కనిపించేది, కానీ వెనక ఒక భారీ కుట్రకి వీళ్ళు తెరలేపుతున్నారు. ఖచ్చితంగా మనందరి డేటాలు చేతిలో పెట్టారు. దాంతోపాటుగా మరొక భయంకరమైన క్లినికల్ వ్యాక్సిన్స్ కోసం, ట్రయల్స్ కోసమో లేకపోతే ఇంకేదన్నా ప్రయోగాల కోసమో ఖచ్చితంగా బిల్ గేట్స్తో వీళ్ళు ఒప్పందం తెచ్చుకున్నారు. ఏ కాడికి వీళ్ళకి రాజకీయాలు, ప్రోపగాండా, పేరు, డప్పు కొట్టుకోవటం. ప్రజలు ఏమైపోతే మనకు అనవసరం, ప్రజల ప్రాణాలు ఎడిపోతే మనకు అనవసరం, ప్రజల జీవితాలు ఏమైపోతే మనకు అనవసరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఏమైతే మనకు అనవసరం. కానీ వీళ్ళకి కావాల్సింది ఏంది? మేము ఏదో అద్భుతం చేసేస్తున్నాం, ఒక అద్భుతమైన ప్రాపగండా చేసుకోవాలి, పేపర్లలో టీవీల్లో మొత్తం బిల్ గేట్స్ ఏపీ వచ్చాడు, ఇక అమరావతి దిశ మారిపోద్ది అని చెప్పి గొప్ప గొప్ప స్టేట్మెంట్లు ఇచ్చుకోవటం. కానీ గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు, గతంలో జరిగిన తప్పులు మళ్ళీ జరిగితే మాత్రం, మరోసారి ఏదైనా క్లినికల్ ట్రయల్స్ పేరుతో మీరు ఒప్పందం కుదుర్చుకుంటే మాత్రం ఖచ్చితంగా చరిత్ర మిమ్మల్ని మర్చిపోదు. పవన్ కళ్యాణ్ గారు గొప్పగా చెప్తుంటారు కదా, పవన్ కళ్యాణ్ గారు మీకు తెలీదా? ఖమ్మం, భద్రాచలం ఇలాంటి రూరల్ ఏరియాల్లో, ఇలాంటి తాండాల్లో ఎన్ని వేల మందికి ఆయన అప్పట్లో హెచ్పివి వ్యాక్సిన్ ట్రయల్స్ ఇచ్చారో మీకు తెలీదా? దానివల్ల ఎంతమంది జీవితాలు ఆగమో మీకు తెలీదా? ఎంతోమంది చిన్నపిల్లల జీవితాలతో ఆడుకుంటున్న ఒకరిని తీసుకొచ్చి మీరు కూర్చోబెట్టి పూలపాన్ పెక్కించారన్న విషయం మీకు తెలీదా? అంటే వాడు ఎలాంటివాడైనా పర్లేదు, మనకి పేరు రావాలి, ప్రాపగాండా అవ్వాలి, ప్రపంచం మన ఆంధ్రప్రదేశ్ గురించి ఇండియా మొత్తం మాట్లాడుకోవాలని మీరు కళ్ళగంటున్నారేమో, కానీ దేశం మొత్తం దుమ్మెత్తిపోస్తుంది. ఈరోజు దేశం మొత్తం దుమ్మెత్తిపోస్తుంది. అలాంటి ఒక క్రూరుణ్ణి, చిన్న పిల్లలతో పైశాచిక ఆనందం కామం తీర్చుకున్న ఒక కామాంధుని తీసుకొచ్చి ఏపీ భవిష్యత్తు ఏం చేయబోతున్నారు, ఏపీ ఆడపిల్లల జీవితాలు ఏం చేయబోతున్నారనే దుమ్మెత్తిపోస్తుంది. ఆంధ్రదేశం కాదు, ప్రపంచం కాదు, ఇండియా మొత్తం కూడా.
మరి ఏ ఉద్దేశంతో మీరు తీసుకొచ్చారు, ఏ ఒప్పందాలు జరిగాయి, ఇవన్నీ ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి చూద్దాం. మీరు లేదు మేము శ్వేతపత్రం రిలీజ్ చేయం, మీడియాలో మాత్రం ఆయన వచ్చాడు, ప్రపంచం వచ్చి ఆయన వచ్చాడు, ఇక ఇండియా మన అమరావతి దిశ మారిపోద్దని గొప్పలు చెప్పుకోవడానికి మాత్రం మీకు టైం ఉంటుంది. ఆయన ఎందుకు వచ్చాడు, ఏ కారణాలు, ఏ డిస్కషన్ జరిగినాయి, ఏ వాటిపైన సైన్లు జరిగినాయి, ఎంఓఏలు ఏం జరిగినాయి, ఇవన్నీ ఒక డాష్ బోర్డ్ పెట్టండి, లేదంటే ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి ఏమేం జరిగినాయో. ఎందుకు రిలీజ్ చేయట్లేదంటే ఒక భారీ కుట్రకి వీళ్ళు తెరలేపారు, ఒక భారీ ప్రయోగానికో దేనికో మొత్తాన్ని వీళ్ళు అమ్మడానికి సిద్ధపడ్డారు. ఇది ఒక భారీ కుట్ర. దీని గురించి ఇప్పటి నుంచే మనం అవేర్నెస్ రాకపోతే, ఇప్పటి నుంచే మనం మేల్కొనకపోతే ఖచ్చితంగా భవిష్యత్ తరాలు మోసపోవటం, నష్టపోవటం కన్ఫర్మ్.